నమస్తే. నేను ప్రియాంక. రేపటి నుండి అంటే 11వ తారీఖు నుండి ఫిబ్రవరి 11 నుండి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది ఏపీ. ఈ నేపథ్యంలో ఇక్కడ బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. అయితే వైఎస్ఆర్సీపీలో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు అంటే జగన్మోహన్ రెడ్డి గారితో సహా అసెంబ్లీకి వెళ్ళి ఒక రోజు కొద్ది నిమిషాలు ఉండి వచ్చేస్తారు అని చెప్పేసి ఇలానే రావాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు అంటే తెల్లారేపాటికి మాట మార్చేశారు. ఇప్పుడు కొత్త వ్యూహంతో ప్రజలు ముందుకు వచ్చారు. మరి ఈ వ్యూహం వల్ల వాళ్ళకి కలిగే లాభాలేంటి? వాళ్ళ కొత్త వ్యూహం ఏంటి అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, వైసీపీకి సంబంధించిన కీలకమైన వ్యక్తి ఆఫ్ ద రికార్డ్ మీడియా వాళ్ళతో చెప్పిన మాట ఏంటి అంటే, మేము ఫుల్ ఫ్లెడ్జెడ్ గా అసెంబ్లీకి వెళ్తాము. దీనివల్ల మాకు 3 లాభాలు ఉన్నాయి. 1, 2 నిమిషాలు అక్కడుండి ఏదో గందరగోళం చేసి బయటకు వచ్చేస్తే వాళ్ళే మమ్మల్ని సస్పెండ్ చేసేస్తారు. కాబట్టి తర్వాత నుండి వెళ్ళక్కర్లేదు. 2, మేము అసెంబ్లీకి వెళ్ళకుండా ప్రజల డబ్బు తింటున్నాం అంటున్నారు కాబట్టి ఇక ఆ బారి నుండి కూడా తప్పించుకోవచ్చు. ఆనంద నుండి కూడా అని. తర్వాత మూడోది ఏంటి అంటే, నెయ్యి విషయం వస్తది. నెయ్యి విషయం వచ్చినప్పుడు మేము మా మాట వినిపించడానికి అవకాశం ఉంటది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ తోనే ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జెడ్ గా అసెంబ్లీకి రావాలి అని చెప్పేసి వీళ్ళంతా నిర్ణయం తీసుకున్నట్లు ఆఫ్ ద రికార్డ్ తెలుస్తుంది. ఇవన్నీ కూడా చెల్లుతాయి అనుకుంటున్నారా? ఇప్పుడు ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్, అసెంబ్లీకి రాక తప్పని పరిస్థితి. ఆ, రాకపోతే డిస్క్వాలిఫై అవుతాడేమో అని డౌట్ ఉంది. ఉమ్, రఘురామకృష్ణరాజు గారు, స్పీకర్ అయ్యన్ పాత్రుడు గారు రెడీగా కూర్చుని ఉన్నారు అవును. కన్నట్టుకుని. ఉమ్, ఎందుకంటే తేడా వస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళందరూ ఏం మొహమాట లేకుండా డిస్క్వాలిఫై చేస్తారు. అసలు ఆ సీట్ ఖాళీ అయిపోద్ది ఉమ్, అసెంబ్లీ. దానికి తిరిగి ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికలు నిర్వహిస్తే ఇప్పుడున్న 11 ఉంటాయో ఓడతాయో అనేటువంటి సందేహం ఉంటుంది. ఉమ్, ముందులో రాజీనామా చేసి వెళ్దామా అనుకున్నారు. ఉమ్, ఎవరో చెప్పుంటారు, మీరు ఉమ్, 11 సీట్లు గెలిచి 11 స్థానాల్లో మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడే ఏం పీకలేకపోయారు, అసెంబ్లీలో అడుగు పెట్టలేదు, ఇప్పుడు మాత్రం ఏం పీకుతారని చెప్పేసి ఉమ్, అని ప్రజలు అనుకుంటారో, అటువంటిప్పుడు వాళ్ళకి పనిచేసి ఊడికి ఓట్లు వేసుకుంటే దెబ్బైపోతావు అని చెప్పుంటారు. ఉమ్, రెండు మామూలుగానే ఇలాంటి లిట్మస్ టెస్టులు ప్రభుత్వం ఆదరణ తగ్గిందా, గ్రాఫ్ పెరిగిందా మనకి లేదా అని చూసుకోవడానికి నువ్వు వేరే చోట చూసుకోవాలి తప్ప నువ్వు గెలిచిన చోట మళ్ళీ ఎలక్షన్ పెడితే అది పెద్ద, నువ్వు ఒకవేళ గెలిచినా మీ సీటే కాబట్టి నువ్వు గెలిచామంటారు, ఓడిపోతే మాత్రం చాలా డ్యామేజ్ జరుగుద్ది, లేదా మెజారిటీ తగ్గితే కూడా నష్టపోతావు, దెబ్బైపోతావు నువ్వు అని చెప్పుకుంటావు. ఇప్పుడు గతంలో వచ్చిన మెజారిటీ తగ్గి అప్పుడు 2,000 వచ్చినాయి అనుకో, 1,500 వచ్చిందనుకో, అదిగో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అంటారు. ఓడిపోతే ఇంకా అంతకన్నా దారుణం ఉండదు. గెలిచాడు అనుకోండి ఒకవేళ, నువ్వు పని మీ సీటు మీద గెలిచారు అందరూ విశేషమే ఉందంటారు. కాబట్టి అది పని జరగదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం డోలాయమాన పరిస్థితులు అటు ఇటు ఊగిసలాడతా ఇక సరే ఆయనను పోయి రావాలి హస్తిని అన్నట్టు వెళ్ళారు, బయలుదేరారు. వెళ్ళొచ్చు. వాళ్ళు అడిగారు కొంచెం అక్కడ వరకు పర్మిషన్ ఇవ్వండి వాహనానికి అంటే, సరే అంటే సానుకూలంగా స్పందించారు. అంటే అసెంబ్లీ వరకు వెహికల్ తీసుకెళ్తారు, అక్కడ దిగి గబక్కన లోపల దూరేస్తాడు, బయట మొక్కలు చెప్పు. ఇక్కడ ఇంత ప్రదర్శనగా అంబటి రాంబాబు వీళ్ళందరినీ ఊరేగింపుకి వెళ్ళినోడు అక్కడ కూడా ఊరేగింపుగా వస్తే మీ అభిమానులు ఉన్న ఆఫీసర్లు గట్ట వచ్చి నమస్కారం పెడతాడేమో చూద్దాం కదా, మేము ఎవరున్నారో నీ వెనకాల, నువ్వంటే ప్రేమించి వాళ్ళు ఎవరున్నారు మాకు తెలిస్తే వాళ్ళ సంగతి చూసుకుంటాం ఉంటుంది కదా మాకు. పక్కన దూరేయటం ఎందుకు? సరే ఆయన వచ్చాడు, మీరన్నట్టుగానే లోపలికి వచ్చి గవర్నర్ ప్రసంగం అయిన వెంటనే వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతే హాజరైపోద్ది కాబట్టి మళ్ళా ఇంకొక 60 రోజుల వరకు వాళ్ళు ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదా మళ్ళీ ఇంక అత్మానం ఇలాగే రమ్మని పీకుతూ ఉంటారు వీళ్ళు. అయ్యన్ స్పీకర్ గారు, గౌరవ స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు ఎవరు ఊరుకుని వీళ్ళు ఊరుకునిలా లేరు అని చెప్పేసి ఒకసారి వాళ్ళ సస్పెండ్ చేయించుకుంటే బాగుంటుందేమో అని ఆలోచన చేయొచ్చు. వీళ్ళు సస్పెండ్ చేయించుకునేటానికి అంత అవివేకంగా ఏమి ఉండదండి. వీళ్ళు ఏదైనా సమస్య ఎత్తితే మాట్లాడడానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. వీళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇస్తారు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో అదంతా కూడా చూస్తారు వాళ్ళు. వీళ్ళు ఏం మాట్లాడదలుచుకున్నారో చెప్తారు. దాని దాని సమాధానం చెప్తారు. దానికి సమాధానం చెప్తారు.
అర్థమైందా? అంచేత ఆ ఉమ్, ప్రశ్న ఉత్పన్నమైనా ఉమ్, నేనేం చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ గౌరవ స్పీకర్ గారికి, డిప్యూటీ ఉమ్, స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి, ఉమ్, సభానాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, ఉమ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మంత్రివర్గం లోకేష్ గారు అందరికీ కూడా ఉమ్, అసెంబ్లీలో ఉమ్, ఎవరైనా సభ్యులు నిరసన వ్యక్తం చేసిన, ఉమ్, ప్లే కార్డులు చూపించిన, సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించిన ఆ, వాళ్ళ సభ నుంచి సస్పెండ్ చేసినా కానీ కదలకుండా అక్కడే కూర్చుంటే ఉమ్, మార్షల్స్ వచ్చి బయట తీసుకొస్తారు. ఓకే, ఈసారి ఉమ్, ఫర్ ఎ చేంజ్ ఉమ్, వీళ్ళు బయటకు వెళ్ళిపోతుంటే ఆపుకుని మార్షల్స్ వీళ్ళు బయటకు వెళ్ళనివ్వకుండా కాపలో కూర్చుని ఉమ్, ఎవరి సీట్లో వాళ్ళే కూర్చునిలాగా ఒక్కొక్క సభ్యుడి పక్కన ఇద్దరు మార్షల్స్ నిలబడి చేతులు కొట్టుకుని ఆ, ఆయన కదలనివ్వకుండా మొత్తం సభ అయ్యే వరకు కూర్చోబెట్టాలి. వాళ్ళు ఆ, వెళ్ళిపోతాను కానీ వెళ్ళనివ్వకూడదు. ఎందుకు ఉమ్, చెప్తున్నానంటే ఇది ఉమ్, ఈయన మన స్పీకర్ అయ్యన్ పాత్రుడు గారు ఏం చెప్పారంటే నో ఆ, వర్క్ నో పే అన్నారు. అలాగే ఉమ్, మీ బాధ్యత మీరు విస్మరించకండి, రండి సభకు రండి, ప్రజా ఉమ్, సమస్యల మీద చర్చించండి అని ఆయన పదే పదే చెప్పారు. నాయకులు అందరూ అవును కూడా చెప్పారు. అవును, ఇక్కడ నేను దీంట్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఒక విషయం చెప్పాలి. మీరైనా నేనైనా మీరంటే కాన్వెంట్ స్టడీస్, మేము స్కూల్లో బోర్డు స్కూలు, ఆ, జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నాం. ఆ, మేము చదువుకున్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే ఇప్పుడున్న పిల్లలు మా మనవలు కూడా స్కూల్కి వెళ్తానికి ఇబ్బంది ఉమ్, పెడుతూ ఉంటారు. ఒకనాడు సడన్ గా మారం జాతర వెళ్ళనంటారు. అవును సార్ మేము అవును, కూడా అలాగే స్కూల్కి ఆ, అని చెప్పేసి స్కూల్కి వెళ్ళకుండా ఆడుకుంటూ పోయేవాడు. నేను నా నా దోస్తు బాలు అని ఉండేవాడు, మా చుట్టమే, మా అన్నయ్య అవుతాడు, మా ఆ, కజిన్. మేము ఉమ్, స్కూల్ కూడా స్పారిపోయాడు. ఆ ఉమ్, చెట్టు తోటలోకో లేకపోతే ఆ తోటలోకి పోయి కొబ్బరికాయ నీళ్ళు తాగుతామో లేకపోతే చెరుకు ముక్కలు తింటాకో పోయేవాడు. ఉమ్, స్కూల్ అయిన తర్వాత వచ్చేవాడు. అలా 2 ఉమ్, రోజులు వరుసగా చేసేటప్పుడు మాస్టర్లు ఊరుకోరు. ఎరా ఈడేవాడు అడిషనల్లీ బ్రదర్స్ అనేవారు మమ్మల్ని. వీళ్ళు ఎందుకు రాలేదు అని చెప్పేసి ఆ, మా కోసం మనుషులు పంపించారు. ఆ, వాళ్ళు వెతికి వెతికి ఎక్కడ ఉన్నామో కనుక్కొని పట్టుకొచ్చేసి లాక్కొచ్చేసి స్కూల్లో కూర్చోబెట్టేసి తీసుకొచ్చి ఉమ్, అండి. అంటే మీ పిల్లల్ని చదువు నేర్పించడానికే టీచర్లు అంత కృషి చేస్తే ఉమ్, ప్రజా సమస్యల మీద పోరాడాల్సిన వాళ్ళు ఉమ్, అసెంబ్లీకి రాకుండా ఏదో 10 రోజులు 15 రోజులు జరుగుతాయి ఉమ్, ఏంటండి. దానికి ఎగ్గొట్టేసి దాక్కుంటుంటే లాక్కొచ్చి కూర్చోబెడితే తప్పే ఉంది. నా- కొత్త ఒరవడి, కొత్త ఉమ్, సంప్రదాయాన్ని కనిపించాలి. ఇలా రైట్, రాకుండా పోయిన వాళ్ళు మార్షల్స్ని, పోలీసు వాళ్ళని గట్ట పెట్టి తీసుకొచ్చేసి కూర్చోబెట్టాలి. నీ రైట్, బాధ్యత ఇది. నీకు ఇష్టం ఉమ్, ఉన్నా లేకపోయినా సభలో కూర్చోవాలి, ఉమ్, చర్చలో పాల్గొనాలి, ఉమ్, ప్రజా సమస్యలు ప్రస్తావించాలని బలవంతంగా చేయించాలి విషయం. రైట్, ఇది ఉమ్, వెరైటీగా ఉంటుంది. ఈ ఉమ్, దేశంలోనే కొత్త ఆదర్శవంతమైన విధానం కింద కొనియాడబడుతుంది ఇది. ఓకే, ఆ పని చేయమని గౌరవ స్పీకర్ గారికి, డిప్యూటీ ఓకే, స్పీకర్ గారికి, ఉమ్, సభానాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ఉమ్, సీఎం గారికి విజ్ఞప్తి, వినతి. రైట్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.